మరి వాక్య భాగంలోకి వెళ్దాము. మరి మొదటగా యూదాపత్రిక 22 యూదాపత్రిక 22 మరి దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు అంటే, మరి కొందరునైనా మనము మరి రక్షణలోకి మరి నడిపించినట్లుగా మనం ఉండాలని దేవుడు మనకి తెలియచేస్తా ఉన్నాడు. ఆ మాటలు మనం ఇక్కడ చదువుకుందాం ప్రియులారా. మరి ఒకటే పత్రిక ఉంటుంది కాబట్టి 22వ వచనం 23వ వచనం మనం చదువుకుందాం. సందేహపడే వారి మీద కనికరము చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వాటి అపవిత్రత ప్రవర్తనకు ఏమాత్రమును నొప్పకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ప్రియులారా, అంటే మరి ఇక్కడ ఈ దేవుడు మనకి ఏం తెలియచేస్తున్నాడు అంటే, మనం రక్షింపబడిన తర్వాత మనతో పాటు మరి ఎవరినైనా మనము ఒక ఆత్మనైనా మరి రక్షించి దేవునికి మనము అప్పగించాలి అని దేవుడు మనకి ఇక్కడ తెలియచేస్తున్నాడు. మనం రక్షింపబడిన తర్వాత ఈ లోక సంబంధమైన మరి ఏ పరిస్థితుల్లో కూడా మరలా మనం చిక్కబడకుండానట్లు మనం పవిత్రంగాను పరిశుద్ధంగాను మనం జీవించి మనతో పాటు కొందరిని దేవుని రాజ్యంలోకి నడిపించాలి, చేర్పించాలి అనేదే దేవుడికి మరి కోరిక, ఇష్టమండి. అలాగే మత్తయి లోక సువార్తలో కూడా మనం చూసినట్లయితే ప్రియులారా, లోక సువార్త 15లో కూడా మనం చూసినట్లయితే ఇక్కడ కూడా దేవుడు మనకి ఏం మాట్లాడుతున్నాడు అంటే ప్రియులారా, ఇక్కడ సందర్భం అంతా కూడా మనం